TVN9 న్యూస్ కి స్వాగతం. చేవెళ్ల అడ్డ హస్తం పార్టీ గడ్డ అని రానున్న ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుడిలాగా పనిచేయాలని కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన చేవెళ్లలోని షాబాద్ లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మైలార్దేవపల్లిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇక నియోజకవర్గ ఓట్లు కాంగ్రెస్ కు పడేలా చూడాలని ఈ సందర్భంగా కోరారు. ప్రతి కార్యకర్త ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకుని గడ్డం రంజిత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల్లో ఇప్పటికీ 4 గ్యారెంటీలను అమలు చేస్తామని, ఎన్నికల కోడ్తో మిగతా 2 గ్యారెంటీలను త్వరలో అమలు చేస్తామని గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. ఆగస్టు 15న రైతులకు రుణమాఫీ చేస్తామంటూ ముఖ్యమంత్రి దేవుని సాక్షిగా చేసిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తామని, వీటికన్నింటికి ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లి చేవెళ్ల పార్లమెంట్ అభివృద్ధి కోసం హస్తం గుర్తుకు ఓటు వేయాలని గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించేలా ఈ ముఖ్య కార్యకర్తల స్థాయి సమావేశంలో చర్చించామని చెప్పారు. బీజేపీ నాయకులకు ఒక దేవుడు ఒకరు వాడని అసలే అన్నాడు. అయోధ్యలో శ్రీరామచంద్రుడు నేను ఓన్లీ బీజేపీ కార్యకర్తగా అంటాడా? అది మీరు అడగండి. శ్రీరాముడు మీ ఓడు ఎట్లయితాడు? అందరం చెందాలేసినాం కదా అని అడగండి. నేను రంజిత్ రెడ్డిని బీజేపీ వాళ్ళు వచ్చి గుడి కడతారని అప్పుడు అడిగినప్పుడు నేను రాజకీయాలు లేనప్పుడు నేను 10 లక్షలు ఇచ్చిన. ఎందుకు ఇచ్చినా? శ్రీరాముడి మీద భక్తితోటి ఇచ్చిన. ఇదే విశ్వేశ్వర రెడ్డి అంట మొన్న ఎవరో చెప్తున్నారు, వాళ్ళు పోయి వచ్చి అడిగినట్టు ఆ విశ్వేశ్వర రెడ్డి దగ్గరికి పోయి ఇట్లా గుడి కడుతున్నామంటే నేను ఈ దేవుళ్లను మతాలను నమ్మా అని చెప్పిండట. ₹1 ఇవ్వలేదంట. ఏం చేయని అడుగుతున్నాడు. ఇప్పుడేమంటుండు? శ్రీరాముని బొమ్మ పెట్టుకొని తిరుగుతుండు. ₹1 ఇవ్వచ్చు కదా. 5,000 కోట్లు ఉన్నాయని చెప్తుండు. 5,000 కోట్లు ఉంటే ఏం లాభమయ్యా? దేవునికి ₹1 ఇవ్వవు, దేవుని పేరు పెట్టుకొని ఇప్పుడు ఓట్లు అడుగుతుండు. నేను రాజకీయాల్లోకి వస్తా అనుకోలేదు. 10 లక్షలు ఇచ్చిన దేవుని మీద భక్తితోటి. ₹5,000 ఉండు గొప్ప కాదు. పైసలు తక్కువ ఉన్నాయి నాకు, కానీ మనస్సున్నది. మనస్సు ఉండాలి. ₹1 సహాయం చేసే మనసు ఉండాలి. విద్యాపరంగా, వైద్యపరంగా నా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా నేను సహాయం చేసిన. ఎందుకంటే మీరు ఆదరిస్తే గెలిచిన పోయినసారి. మళ్ళీ మీ ముందు నిలబడ్డా. ఇప్పుడు దండాలు పెడుతున్నా. మళ్ళీ కిల్లైపోయాక నేను దొబ్బేస్తే మీరు ఏమంటారు? ఏమ్మా వచ్చిండు, నకరాలు చేసిండు, మాట్లాడిండు, మళ్ళీ నిలబడతలేడని. నేను పక్కా నిలబడతా. రాబోయే 5 సంవత్సరాలు మైలార్దేవపల్లి నుండి ఎవరైనా రండి, నా ఇంటికి రండి. ఏ సహాయం అడిగినా కూడా అందే సహాయాన్ని అడగండి. నేను ఎంత చాకరీ అంత చేస్తా అని చెప్పుకుంటూ మే 13 3వ నెంబర్ కాంగ్రెస్ అభ్యర్థి హస్తం గుర్తు రంజిత్ రెడ్డి పక్కన